హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి ఈ 37వ రోజు దేవుని సన్నిధిలో ఆయనతో గడిపే ధన్యత మన దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకా సువార్త 22వ అధ్యాయము, లూకా సువార్త 22వ అధ్యాయము 66వ వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మును అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. చూడండి, మన అంశం ఏంటంటే అధిపతుల ఎదుట క్రీస్తు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన అంశము అధిపతుల ఎదుట క్రీస్తు. ఈరోజు దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రారంభం అంటే ఉదయం కాగానే ఆయనను మహాసభ ఎదుటికి తీసుకుని వెళ్ళారు. ఉదయం కాగానే ఆయనను మహాసభ ఎదుటికి తీసుకుని పోయి వారు ఏమడుగుచున్నారంటే యేసుక్రీస్తును ఒక క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటది? నీవు క్రీస్తువైతే మాతో చెప్పండి అంటున్నారు. ఏమంటున్నారు? నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నారు. మొట్టమొదటగా అక్కడ అంశం అంటే వచనాలలో మనం 2 విషయాలు గమనించవచ్చు. మొదటేమో నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నారు. రెండవ విషయాన్ని మనం చూస్తే రెండవది నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. ఏమని అడిగారు? నీవు దేవుని కుమారుడువా అని అడిగారు. అందుకు ఆయన ఏమంటున్నారు? మీరు అన్నట్టే అనేను. హల్లెలూయా. మీరు అన్నట్టే అనేను అంటే దానికి అర్థం ఏంటి అంటే నేనే క్రీస్తును, నేనే దేవుని కుమారుడును అని చెప్పాను. హల్లెలూయా. వాళ్ళకి తెలుసు ఆయనే యేసుక్రీస్తు అని వాళ్ళకి తెలుసు. అలాగే ఆయనే దేవుడని కూడా వారికి తెలుసు. కానీ వారు కపటముతో ఏం చేస్తున్నారు అంటే అధిపతుల ఎదుట యేసుక్రీస్తు వారు నిలబెట్టి ఆయనను ప్రశ్నలు వేస్తూ ఉంటున్నారు. ఆ ప్రశ్నకు సమాధానం ఏమొస్తుందో దాన్ని బట్టి ఆయనకు శిక్ష విధించటానికి. కాబట్టి ఈ 2 విషయాలు ఇక్కడ అడిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం దేవుని వాక్యములో. చూడండి, ఆయన ఎలాంటి క్రీస్తు? యేసు ప్రభు వారు ఏమని చెప్పారు? నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నారు కదా. అంటే ఇప్పుడు ఆయన ఎవరై ఉన్నారు? ఆయన క్రీస్తు అయి ఉన్నారు. నేనే క్రీస్తునని ఆయన చెప్పారు. మొదటగా మనం చూస్తే ఇప్పుడు దేవుని వాక్యములో ఆయన ఎలాంటి క్రీస్తు అనే విషయాలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు ఆయన ఎలాంటి క్రీస్తు అనే దాని మీద మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటగా మనం చూస్తే ఆయన ఎలాంటి క్రీస్తు అంటే ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు. ఏ క్రీస్తు అండి? సజీవుడైన దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారంట? ఎవరు చెప్తున్నారండి? సీమోను పేతురు సాక్ష్యమిస్తున్నాడు. ఏమని సాక్ష్యమిస్తున్నాడు అంటే నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన
క్రీస్తు అని అక్కడ సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. రెండవదిగా మనం చూస్తే మన దేవుడు ఆయన ఎలాంటి క్రీస్తు అంటే ఆయన దయ్యములను ఎరిగినటువంటి క్రీస్తు. ఎవరిని? దయ్యములను ఎరిగిన క్రీస్తు. లోకాసు వార్త 4వ అధ్యాయము 41, 42 వచనాలలో మనం చూసినట్లయితే, వారిలో ప్రతివాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతేకాక దయ్యములు నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాటలాడనీయలేదు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి క్రీస్తు అంటే ఆయన దయ్యములను ఎరిగిన క్రీస్తు అయి ఉన్నారు రెండవదిగా. అలాగే మూడవదిగా మనం చూస్తే ఆయన ఎలాంటి క్రీస్తు అంటే పాపులను మార్చినటువంటి క్రీస్తు. ఎవరిని మార్చినది క్రీస్తు? పాపులను మార్చిన క్రీస్తు. చూడండి వాక్యములో యోహాను సువార్త 4వ అధ్యాయము 25, 26, 29 వచనాలలో మనం చూస్తే 25వ వచన భాగములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. 29వ వచనములో చూస్తే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. ఎవరు మాట్లాడుచున్నారు? సమరయ స్త్రీ. చూడండి, ఈ సమరయ పట్టణములో ఈ స్త్రీని వెలివేసి ఉన్నారు. వెలివేశారు కాబట్టి, అంటే ఈమె ఎలాంటి స్త్రీ అంటే పాపాత్మురాలైన, అంటే పాపముతో ఉంది కాబట్టి ఇప్పుడు ఈమెను వెలివేశారు కనుక ఈమె ఊరు వెలుపులు ఉంది. ఆ ఊరిలోనికి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవటానికి కూడా అవకాశము లేదు. అప్పుడున్నటువంటి ఆచార రీతిగా ఆమెను వెలివేశారు కనుక ఎవ్వరూ చూడకుండా మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో దొంగచాటుగా వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటుందంట. అట్లాగే ఒకరోజు వెళ్ళిందంట. యేసు ప్రభు వారంట ఏం చేస్తున్నారంట, కాలినడకన ఎండవేళ సమయంలో 12 గంటల సమయంలో ఆయన ఎంతగానో వేదన పడుచు అక్కడికి నడుచుకుంటూ వెళ్ళారంట. శిష్యులు అడుగుతున్నారంట, ఎక్కడికయ్యా, ఏంటయ్యా అంటే, నేను ఆకలి కొని ఉన్నాను అంటున్నాడంట దేవుడు. ఇదేంటి ఎంత దూరం వచ్చి ఊరు దాటి వచ్చి ఆకలి కొన్నానంటారు, ఇక్కడ ఆహారం ఎలా దొరుకుద్ది, ఈయన ఆకలి మనం ఎలా తీరుస్తామంటే వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, శరీరానుసారమైన ఆహారం గురించి ఆలోచన చేస్తున్నారు. కానీ దేవుని యొక్క ఆహారం ఏంటి, ఆయన ఆకలేంటి, ఈ లోకములో నశించిపోవచ్చున్న వారిని వెదకి రక్షించటమే ఆయన ఆకలి తీరటం. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళ్ళారంట. శిష్యులేమో బయటికి వెళ్ళారంట ఆహారం తీసుకొద్దామని. ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపు దేని మీద ఉంది ధ్యాస అంతా కదా, శరీరం మీదే, శరీర కార్యాలు నెరవేర్చుకునే విషయంలోనే ఆసక్తి చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళు అలా వెళ్ళారంట. కానీ యేసుప్రభు వారి ఉద్దేశం ఏంటి, అక్కడికి వచ్చినటువంటి సమరయ స్త్రీతో మాట్లాడి ఆమెను మార్చాలి. యేసుప్రభు వారు వచ్చారంట, ఆమెతో మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. ఆయన ఎవరో తెలియకుండానే ఆయనతో మాట్లాడుతుంది. ఆయన మెస్సయ్య అనుకుంటుందంట. చూడండి, యేసుప్రభు వారిని అంటుంది, నీకు దాహం కావాలంటున్నావయ్యా, ఈ బావి లోతైనది కదా, నీకు దాహం ఇవ్వాలంటే చాలా ఇబ్బంది, కష్టం, అది ఇది అని మాట్లాడుతుంది. కానీ దేవుడు అంటున్నారు కదా, నువ్వు ఇచ్చే నీరు నేను త్రాగితే మరలా దప్పికొంటానమ్మా, కానీ నేనిచ్చే ఆ జీవజల ఓటను నువ్వు తీసుకుంటే మరెన్నటికీ నీవు దప్పికొనవు. హల్లెలూయా. అప్పుడు ఆమె కూడా శరీరానుసారంగా ఆలోచన చేసి, అయ్యా రోజు వచ్చి నేను ఇంత శ్రమ పడకుండా, కష్టపడకుండా, దొంగచాటుగా వచ్చి తీసుకువెళ్లకుండా నాకు ఆ దాహము తీరినట్లుగా అదేదో నాకు సహాయము చెయ్యయ్యా అంటుంది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడంట ఆమెలో ఉన్నటువంటి ఆ జీవితం అంతా కూడా దేవుని దగ్గర ఒప్పుకుంటుందంట. హల్లెలూయా. ఆయన అడిగాడా? చూడండి,
చక్కటి విషయాలు దేవుని దగ్గర ఆమె మాట్లాడుతూ ఉంది. వెంటనే ఆమె పరివర్తన చెందింది. దేవునితో సంభాషణ చేస్తున్నప్పుడు, దేవుడు మాట్లాడుచున్నప్పుడు పరివర్తన చెందాలి. మనతో దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నారు అంటే మనం పుట్టిన దగ్గర నుంచి మాట్లాడుతూనే ఉన్నారు. దేవుడు మాట్లాడటం అంటే అప్పుడు శరీరధారిగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా మాట్లాడారు. ఇప్పుడు ఆయన వాక్య రూపంలో మనతో ప్రతిరోజు మాట్లాడుచున్నారు. ఆ ఒక్కరోజు వెళ్ళి మాట్లాడగానే ఆ సమరయ స్త్రీ మారిపోయింది. ఆ కుండను అక్కడే విడిచిపెట్టేసిందంట. తనకు ఎంతమంది భర్తలో కూడా చెప్పింది. ఆ తరువాత మార్పు చెంది మారు మనసు పొంది ఇప్పుడు ధైర్యంగా ఎక్కడికి వెళుతుంది? ఊరిలోనికి వెళ్ళిపోతుంది. ఇంకా నన్ను ఎవరేమంటారు, నేను మారిపోయాను కదా. వెళ్ళి ఊరిలో వారందరికీ చెప్పి వారందరినీ కూడా ఏం చేస్తుంది? దేవుని యొద్దకు ఏమంటుంది? మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, హల్లెలూయా, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో, అంటే ఈయనే క్రీస్తు అని. ఇప్పుడు ఏ క్రీస్తు అయి ఉన్నారు? పాపులను మార్చినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మన దేవుడు లాజరును అనగా చనిపోయిన వ్యక్తిని బ్రతికించినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. మన దేవుడు ఏ దేవుడు అయి ఉన్నారు? చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన క్రీస్తు అయి ఉన్నారు. 27వ వచనములో మనం చూస్తే ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడై ఉన్నారంట? చెప్పాలి. లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నాను. నమ్మాలి. మనం ఆయన దేవుని కుమారుడని మనం ఏం చేయాలి? నమ్మాలి. నమ్మకం లేకుండా దేవుణ్ణి వెంబడిస్తే ప్రతిఫలం అనేది, ప్రయోజనం అనేది ఉండదు. నమ్మితేనే ఆ గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. చూడండి, వారిలో అపనమ్మకం ఉంది కాబట్టి దేవుడు అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు, వేదన చెందారు. కనుక ఇప్పుడు దేవుని వాక్యం ఏమంటుంది అంటే, దేవుడు లోకమునకు రావలసిన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తుని మనం ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. అక్కడ వాళ్ళు నమ్ముచున్నట్లుగా చెప్పుచున్నారు. ఈరోజు మనం కూడా నమ్మినట్లయితే అక్కడ వాళ్ళకి చనిపోయినటువంటి లాజరును బ్రతికించి వాళ్ళ చేతికి అప్పగించాడు దేవుడు. ఈరోజు మనం కూడా ఆ పాట ఉంది కదా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏముందంట? అంటే బ్రతుకున్నామన్న పేరు మాత్రమే, కానీ మనం ఏమై ఉన్నాం? ఎందుకని? దేవుణ్ణి చేర్చుకోనటువంటి జీవితం ఎప్పుడు కూడా మృతమైనదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒకవేళ లాజరును బ్రతికించాడు కదని అది ఆలోచించటం కాదు, కానీ ఈ లోకములో పాపము చేత అపరాధముల చేత చచ్చిన మనలను మన దేవుడు ఏం చేస్తారు? ఆయన యొద్దకు వస్తే బ్రతికిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనకి ఏముండాలి? ఆ నమ్మకం అనేది మనకు ఉండాలి. నమ్ముచున్నావా? నమ్మాలి. ప్రతి విషయాన్ని బాప్తిస్మం ఇచ్చేటప్పుడు అడుగుతారు, నమ్ముచున్నావా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారని, ఆయన ఇన్ని సంవత్సరాలు సేవ చేశారని చాలా అడుగుతూ ఉంటారు. నమ్మితేనే, ఆ నమ్మకత్వం నీలో ఉంటేనే ఆ నమ్మకానికి విలువనిచ్చి నువ్వు సాగుతూ ఉంటావు. నమ్మకుండా ఎవరొకరు బలవంతంతోనో ఏదో ఒక విధముగా తీసుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వస్తే ఆ నమ్మకాన్ని మనం ఏం చేయలేము? నిలబెట్టుకోలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎలాంటి క్రీస్తు అంటే చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన క్రీస్తు అయి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, అక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసు ప్రభువారు 43వ వచనంలో చూస్తే ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు
కట్టి ఉండేను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు అంటున్నారు కదా, మీరు వెళ్ళి అతనికి ఉన్నటువంటి కట్లన్నీ కూడా విప్పి పోనీయుడని వారితో చెప్పారు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే పిలిచారో, చనిపోయి సమాధి చేయబడి 4 దినములైనటువంటి లాజరు ఏం చేశాడంట? ప్రేత వస్త్రాలతో చుట్టేసినా కానీ, ఇప్పుడు లాగా కాదనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే వస్త్రాలు పైన అలా పెట్టడమో ఏదో అలా కట్టినట్లుగా చేయటమో చేస్తారు. అలా కాదు, పైనుంచి కింద వరకు ఇలా తాడు చుట్టినట్టుగా ఏం చేస్తారు? చుట్టేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వస్త్రాలతో చుట్టబడినటువంటి లాజర్ అంట లేచి బయటికి రమ్మనగానే బయటికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఆయన శరీర రీతిగా ఆయన ఒకవేళ బ్రతికి రావచ్చేమో, ఆత్మీయంగా మనం ఈరోజు ఏం చేయాలి? బ్రతకాలి. ఎవరిలో? దేవునిలో బ్రతకాలి. యేసయ్య మనలో లేకపోతే, మనము దేవునిలో లేకపోతే, ఇప్పుడు ఈ లోకములో ఒకవేళ మనం బ్రతికున్నా కానీ మనము మృతులమే. కాబట్టి ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా మనము బ్రతకాలి అంటే మన దేవుడు మనలను బ్రతికించే దేవుడు అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చూడండి, 5వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు రుజువు చేసినటువంటి క్రీస్తు అయి ఉన్నారు మన దేవుడు. ఎవరై ఉన్నారు? పౌలు రుజువు చేసినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనములో మనం చూస్తే, అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారంట? ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ ఉంటున్నాడు. 17వ అధ్యాయములో చూడండి, 17వ అధ్యాయము 3వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తరికించుచు ఉండెను. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఎలా ఉన్నాడు ఈయన? సౌలుగా ఉన్నాడు. అర్థమవుతుందా? 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 22వ వచనములో సౌలు మరి ఎక్కువగా బలపడి ఏమంటున్నాడు? ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తూ దమస్కులో కాపురం ఉన్న యూదులందరినీ కలవరపరుస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ 3వ వచనములో నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తై ఉన్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఆయన చూపించి మాట్లాడుచున్నారంట. హల్లెలూయా. వారితో ఎన్ని దినాలు తరికించారంట? 3 విశ్రాంతి దినములు తరికిస్తూ ఉన్నారంట. యేసుక్రీస్తు గురించి వివరిస్తూ లేఖనాలలో నుంచి చూపిస్తూ వారిని తరికిస్తూ, దేవుని విషయాలు మనం ఏం చేయాలంటే తెలియని వారికి తెలియచేస్తూ ఉండాలి. తెలియని వారికి ఏం చేయాలి? తెలియచేస్తూ ఉండాలి. దేవుని నమ్మినటువంటి మనము ఏం చేయాలన్నమాట? ఒక సాక్షులుగా ఉండాలి. ఆయన నామాన్ని ప్రచురము చేసేవారుగా ఉండాలి. అనేకులకు దేవుని గూర్చిన విషయాలు మనము తెలియచేసేవారిగా ఉండాలి. ఒకవేళ నీకు ఆ జ్ఞానము లేకపోతే దేవుణ్ణి అడగండి. దేవుణ్ణి అడగండి. ఎందుకని? ఈ లోకములో జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. మనం జ్ఞానము లేని వారమే. కానీ సొలొమోను భక్తుడు అడిగాడు, దేవుడిచ్చారు. ఈరోజు నీవు అడిగినట్లయితే తప్పకుండా దేవుడు ఏం చేస్తారు? ఆ జ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. 6వదిగా చూస్తే యేసే క్రీస్తుని అనేకులు నమ్మినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసే క్రీస్తుని అనేకులు నమ్మినట్లుగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో చూస్తే, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. హల్లెలూయా. ఇక్కడ చూస్తే యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు.
ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా ఎవరి మూలంగా పుట్టారు? దేవుని మూలముగా పుట్టి ఉన్నారు. మనమందరం కూడా దేవుని మూలముగా పుట్టిన వారమే. కానీ నమ్మాలంట. పుట్టాము నిజమే, కానీ మనం ఏం చేయాలి? నమ్మాలి. నా దేవుని మూలంగానే నేను పుట్టాను అని నమ్మాలి. నమ్మకోకుండా మనము దేవుని పిల్లలము అని చెప్పుకున్నంత మాత్రాన ప్రయోజనమేమీ ఉండదు. 7వదిగా చూస్తే మృతులలో నుండి లేపబడిన క్రీస్తు మరియు అన్ని నామముల కన్నా పైనామము అయినటువంటి క్రీస్తు. మన క్రీస్తు ఎవరై ఉన్నారు? మృతులలో నుండి లేపబడిన క్రీస్తు. అలాగే అన్ని నామముల కన్నా పైనామము అయినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో చూస్తే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నారంట? ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబోవు యుగం కూడానట. ఈ యుగమే కాదంట, రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఆయన ఎలాంటి దేవుడు అంటే ఎంతో హెచ్చుగా. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరై ఉన్నారంటే మృతులలో నుండి చెప్పాలి లేపబడిన క్రీస్తు అయి ఉన్నారు. ఆయన చనిపోయారు, సమాధి చేయబడ్డారు, కానీ ఆయన లేపబడి ఉన్నారు. మన దేవుడు లేపబడిన క్రీస్తు అయి ఉన్నారు. అలాగే అన్ని నామముల కన్నా పైనామము అయినటువంటి క్రీస్తు అయి ఉన్నారు. హల్లెలూయా. చెప్పాను కదా, ఆయన ఎలాంటి క్రీస్తు అంటే 7 విషయాలు నేను మీకు తెలియజేశాను. ఎలాంటి క్రీస్తు? ఆయన సజీవుడైన దేవుని కుమారుడు అనబడిన క్రీస్తు. ఆయన దయ్యములను ఎరిగినటువంటి క్రీస్తు, పాపులను మార్చినటువంటి క్రీస్తు. అలాగే చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన క్రీస్తు. పౌలు రుజువు చేసినటువంటి క్రీస్తు. యేసే క్రీస్తు అని అనేకులు నమ్మి ఉన్నారు. మృతులలో నుండి లేపబడిన క్రీస్తు. ఇంకా అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి క్రీస్తు. హల్లెలూయా. ఎలాంటి క్రీస్తు అర్థమైంది కదా. అలాగే మనం చూసినట్లయితే మొదటగా 7 విషయాలు నేను మీకు తెలియజేశాను. 2వదిగా చూస్తే అక్కడ ఏమని 2వ విషయాన్ని మాట్లాడారు? చదివాం కదా మూలవాక్యం. 2 విషయాలు చెప్పాను నేను. మొదటి విషయం ఏమన్నారు? చెప్పాలి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమన్నారు. ఆయన క్రీస్తు అని చెప్పి మనము బైబిల్లో చాలా రుజువులు ఉన్నాయి. 7 విషయాలు మనం చూసాం. ఆయన ఎలాంటి క్రీస్తు అనేది 7 విషయాలు చూసాం. 2వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కుమారుడువా అంటున్నారు. ఏమంటున్నారు అక్కడ? నీవు దేవుని కుమారుడువా అన్నారు. అప్పుడు దేవుడు ఏమన్నారు? మీరు అన్నట్టే అన్నాడు ఆయన. అంటే ఏంటది? ఆయన దేవుని కుమారుడు, అంటే దైవ కుమారుడు. హల్లెలూయా. మన దేవుడు ఏ దేవుడై ఉన్నారు? దైవ కుమారుడై ఉన్నారు. ఈ విషయాలలో ఎందుకు ఆయనను దేవుని కుమారుడు అన్నారంటే మనం కొన్ని విషయాలు చూద్దాం. ఈ కుమారుడు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎందుకు ఆయనను దేవుని కుమారుడు అన్నారు? అర్థమైంది కదా. ఆయనను ఎందుకు దేవుని కుమారుడు అన్నారు అంటే ఈ కుమారుడు మనల్ని ఏం చేశారు? స్వతంత్రులనుగా చేసి ఉన్నారు. యోహాను సువార్త చూడండి, దేవుని వాక్యములో యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనములో, కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. ఎవరు చేయగలరంట మనల్ని స్వతంత్రులుగా? కుమారుడు మాత్రమే చేయగలరు. ఈ కుమారుడు ఏ కుమారుడై ఉన్నాడు? దేవుని కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని కుమారుడు మనలను ఏం చేశారన్నమాట?
స్వతంత్రులనుగా చేసి ఉన్నారు. అలాగే మనం చూసినట్లయితే కుమారుడు సమాధానపరుస్తూ ఉంటాడు. కుమారుడు ఏం చేస్తాడు? సమాధానపరుచును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. కుమారుడు ఏం చేస్తాడంట? సమాధానపరుస్తాడు. ఆయన సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్నారు కాబట్టి ఆ సమాధానకర్తయగు అధిపతి అయినటువంటి దేవుడు మనలను సమాధాన పరుస్తూ ఉంటారు. మరి ఎవరు కూడా సమాధానపరచలేరు, ఆయన తప్ప. ఈ లోకములో అసమాధానముతో ఉన్నటువంటి మనలను ఎవరు సమాధానపరుస్తారు? దేవుడే. ఒకవేళ మనకు సమాధానము లేక అనేక విషయాలలో బాధపడుచు ఉన్నామనుకో, ఒకవేళ అనేక మంది మనలను వచ్చి ఓదార్చవచ్చేమో కానీ సమాధానము ఇవ్వలేరు ఎవరు కూడా. అది ఎవరివ్వగలరంటే దానికి కర్త అయినటువంటి, సమాధానకర్త అయినటువంటి, అధిపతి అయినటువంటి దేవుని కుమారుడు మాత్రమే మనకు సమాధానము ఇవ్వగలరు. హల్లెలూయా. చూడండి, ఆయనే మన సమాధాన కర్త అయి ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతుంది కదా. 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16, 17 వచనాలలో చూస్తే, తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాను. హల్లెలూయా. అంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నామంట? ఎలాంటి స్థితిలో ఉన్నాము? దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు దూరస్తులైనటువంటి మనకు దేవుడు ఏం చేశాడంట? సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనే మన సమాధాన కర్త అయి ఉన్నారని చెప్పి మనం మర్చిపోవటానికి వీల్లేదు. ఒకవేళ ఈ లోకంలో నీకు సమాధానం లేకపోతే, సమాధానం లేని స్థితిలో నీవు బాధపడుచు ఉంటే దేవుని దగ్గరకు వెళ్ళు, వాక్యం చదువు, ప్రార్థన చేయి. దేవుడు నీతో మాట్లాడతారు. వాక్యం చదువుతుంటే దేవుడు ఏం చేస్తారు? నీతో మాట్లాడతారు, నీకు సమాధానం ఇస్తారు. ఎందుకంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి అయి ఉన్నారు కాబట్టి ఆయన తప్పకుండా సమాధానమును దయచేస్తారు. 3వదిగా చూస్తే, కుమారుడు పాపమును క్షమిస్తాడు. కుమారుడు ఏం చేస్తాడు? పాపమును క్షమిస్తారు. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనములో, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా. హల్లెలూయా. దేవుడు ఎవరై ఉన్నారు చెప్పాలి? పాపములను క్షమించే కుమారుడై ఉన్నాడు. మన దేవుని యొక్క కుమారుడు ఏమై ఉన్నారు? పాపములను క్షమించే. ఇప్పుడు ఈయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు? వచ్చినటువంటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉన్నాడు? పక్షవాయువు కలిగి ఉన్నాడు. అంటే పక్షవాయువు కలిగిన వాడు లేచి నడవలేని స్థితిలో మంచంలోనే ఉన్నాడంట. ఈ మంచంలో ఉన్న వాణిని మంచంతో సహా 4 వ్యక్తులు మోసుకుని దేవుని దగ్గరకు తీసుకొని వచ్చి పెట్టారు. వాళ్ళు కూడా విశ్వాసములో ఉన్నారు. ఎందుకంటే ఆ ఇల్లంతా నింపబడింది, ఖాళీ లేదని చెప్పి మరలా అని వ్రాయబడి ఉంది వాక్యాల్లో. మరలా దేవుడు ఆ మార్గము గుండా వెళ్ళుచుండగా అలా రాయబడి ఉంది కదా, మరలా వస్తారు కదా అని వాళ్ళు ఆ నిర్లక్ష్యముగా కానీ, మరలా వస్తారు కదా అని ఎదురు చూద్దాములని కానీ వారు తిరిగి వెళ్ళాల.
వాళ్ళు ఏం చేశారంటే ఆ ఇంట్లో యేసయ్య ఉన్నారు, ఇల్లంతా బయటంతా నింపబడి జనసమూహం ఉంది. వాళ్ళు ఆలోచన చేశారు, ఆ పైకప్పు విప్పేశారంట. యేసు ప్రభు తిన్నగా ఏం చేశారంట అంటే ఇంటి వాళ్ళు కూడా ఒప్పుకున్నట్టేగా. అర్థమవుతుందా? దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించటానికి ఎంత ప్రోత్సాహమో చూడండి. ఆ ఇంటి వారు కూడా ఒప్పుకున్నట్లే. వారు ఒప్పుకోకపోతే కూడా కార్యం అక్కడ జరగదు. చూడండి, ఆ కప్పు విప్పి మంచంతో సహా దేవుని ముందుకి ఆ వ్యక్తిని పెట్టారు. ఆయన ఉన్న స్థితి ఏంటంటే పక్షవాయు, అంటే రోగముతో ఉన్నాడు. కానీ దేవుడు ఇక్కడ ఏమని సెలవిస్తున్నారు? ఏమని సెలవిస్తున్నారండి? పాపములు క్షమించబడిని అంటున్నారు. ఆయన ఉన్న స్థితి ఏంటి అంటే ఆయనలో చలనం లేదు, ఏ అవయవం పనిచేయట్లేదంటే ఎంత పాపంతో ఉన్నాడో చూడండి. మన అవయవాలు పనిచేసినా కానీ, మన పనులు మనం చేసుకున్నా కానీ మనలో ఏముంటుందంట? రోగము కాదండి, పాపం అంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోగం ఎక్కడుంటుందంటే శరీరానికి కాదు, ఎక్కడుంటుంది? ఆత్మకు ఉంటుంది. ఎక్కడుంటుంది? ఆత్మకు ఉంటుంది. ఆత్మకుండి పక్షవాయువు గలవాడు ఏమవుతున్నాడంట? పాపాలు క్షమించబడుతున్నాయి. అలాగే 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడి ఉన్నవాడు పాపాలు క్షమించబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఏ పాపముతో ఉంటే మన అవయవాలు అంటే మన హృదయము ఏమవుతుంది? పని చేయకుండా ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ పాపాలు క్షమించబడితేనే దేవుని ఎదుట మనము సరి అయిన వారముగా నిలబడగలుగుతూ ఉంటాం. ఆయనలో మనం ఎదగలుగుతూ ఉంటాం. దేవునిలో మనం బలపరచబడుతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడుచున్నారు. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారం ఉందంట? మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పారంట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అంటే దేవుని యొక్క కుమారుడు ఎవరై ఉన్నారు అంటే పాపములను క్షమించే దేవుని కుమారుడై ఉన్నారు. మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. నువ్వు ఏ పాపములో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో అది దేవునికి తెలుసు. కానీ నీవు వచ్చి ఏం చేయాలి? నువ్వు ఏం కోరుకుంటున్నావని దేవుడు అడుగుచున్నప్పుడు ఏం చేయాలి? అయ్యా నాకు దృష్టి లేదు, చెవుడు ఉంది, లేదంటే మోగవాడిని, మాట్లాడలేను, లేదంటే కుంటివాడిని, గుడ్డివాడి, దేవునికి చెప్పాలి. నీ ఆత్మ ఏ విషయంలో దేవుని ఎదుట పాపముతో నింపబడి ఉందో దానిని ఆయన తీసివేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అధికారం ఎవరికి ఉంది? దేవుని కుమారుడికి మాత్రమే ఉంది. కనుక ఆయనకే మనం తెలియచేయాలి. ఆ పాపముల నుంచి మనల్ని విడిపించేది మన దేవుని కుమారుడై ఉన్నారు. హల్లెలూయా. 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే కుమారుడు నశించిన దానిని రక్షిస్తాడనమాట. కుమారుడు ఏం చేస్తాడు? నశించిన దానిని రక్షిస్తాడు. లోకాసు వార్త 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో చూస్తే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. ఎందుకు వచ్చాడంట దేవుడు? దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడంట? ఎవరైతే నశించిపోతున్నారో వారిని వెదకి రక్షిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, వెదకి రక్షించటం అంటే మనం ఎంతమంది ఉన్నాం ఇక్కడ, అవునా? ఎంతమంది ఉన్నాం? ఈ సంవత్సరం 40 దినాల నుంచి మనం ప్రార్థనలు చేసుకుంటున్నాం, 40 రోజుల నుంచి దేవునితో సహవాసం చేస్తున్నాం. కానీ దేవుడు ఎంతమందిని రక్షించుకుంటున్నారు? అవును కదా? ఇంకా చాలామంది లేరా? రక్షణ పొందటానికి ఎంతమంది లేరండి? కానీ దేవుడు ఏమంటున్నారు? నశించిన దానిని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడుగా దేవుడు వచ్చారంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. కనుక వారిని వెదకి వారితో మాట్లాడి దేవుని యొద్దకు నడిపించి ఆయన ఏం చేస్తున్నారు? రక్షించుకుంటూ ఉంటున్నారు. ఆయన ఉచితమైన రక్షణ వారికి అనుగ్రహిస్తున్నారు. కాబట్టి దేవుడు ఏమంటున్నారంటే ఒక స్త్రీతో మాట్లాడతారు, ఇంకెన్నడూ పాపం చేయొద్దమ్మా అని. అవునా?
ఏమంటున్నారు దేవుడు? ఆయన వెదకి రక్షించిన తర్వాత ఏం చేయాలి? ఏమంటారు? ఒక విషయం ఉంది కదా, అడుసు తొక్కనేల కాలు కడగనేల. ఒకసారి తెలిసి తెలియక ఈ లోకంలో జీవించాం, దేవుడు రక్షించుకున్నాడు కదా, రక్షించుకున్న తరువాత ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికి కట్టుబడి ఉండాలి. అది శ్రమగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, ఆ మార్గం నీకు ఇరుకుగా ఉంటుంది. కానీ నీవు ఇరుకు మార్గం కావాలని వచ్చావు కాబట్టి ఆయన నిన్ను వెదకి రక్షించాడు కనుక మరలా నువ్వు వెనక తిరుగు చూడటానికి వీల్లేదు. నాగట్టి మీద చేయి వేసి వెనక తట్టు చూచువాడు నాకు పాత్రుడు కాడు అంటున్నారు యేసయ్య. హల్లెలూయా. దేవుని కుమారుడు మాట్లాడుచున్నారు. కాబట్టి అది శ్రమైన బాధ అయినా మనం ఏం చేయాలి? ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి నువ్వు నడువు, ప్రయాణం చెయ్యి. దేవుడు నీకు విశాలతను కలుగు చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఒక కాడి ఎత్తుకున్నావు మోయాలని చెప్పి, అది నీకు భారమే. కానీ దేవుడు అంటున్నారు కదా, నేను నీకు సులువుగా చేస్తానంటున్నాడు. మొదట నువ్వు నడవాలి, నువ్వు ఎత్తుకున్న దానిని మోయటానికి ఇష్టపడాలి. హల్లెలూయా. నువ్వు నశించిపోవట దేవునికి ఇష్టం లేదు కనుక ఆయన నిన్ను రక్షించుకున్నారు కాబట్టి దేవునికి నీవు బద్ధుడవై జీవించాలి. హల్లెలూయా. భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు ఎలా బద్ధులై జీవిస్తారో, కష్టమైన బాధ అయినా ఏం చేయాలండి? వివాహమైన తర్వాత బాధలు వచ్చినాయని విడిచిపెట్టేస్తారా? కష్టాలు వచ్చినాయని విడిచిపెడతారా? లేదంటే అనుకోని రీతిగా బలహీనులే అయ్యారు భార్యనో భర్త కదా, చేసుకున్నప్పుడు లేదు, మధ్యలో బలహీనత వచ్చింది, విడిచిపెడతారా? అది కరెక్ట్ కాదు. కాబట్టి అంతకంటే ప్రాముఖ్యమైనది రక్షణ భాగ్యము. నశించిపోచున్నావు నీవు, దేవుడు వచ్చి నిన్ను వెదకి రక్షించాడు. 99 అక్కడ విడిచిపెట్టి తప్పిపోయిన నిన్ను దేవుడు వెదకి రక్షించి నీవు దొరికేదాకా ఆయన నీ చుట్టూ తిరిగి నిన్నేం చేస్తున్నారు? ఎత్తుకుని తీసుకొచ్చి సంతోషముతో, ఆనందముతో అనేకులకు చెప్పి సంతోషముగా ఉన్నారు. దేవుడు ఈ సంతోషాన్ని ఎప్పటి వరకు ఇవ్వాలి? మనం ఎప్పటి వరకు ఇవ్వాలండి? ఎప్పటి వరకు ఇవ్వాలి? దేవునికి ఆ సంతోషాన్ని ఎప్పటి వరకు ఇవ్వాలి? మరణము వరకు. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని ఎలా భార్యాభర్తలు ప్రమాణం చేస్తారో అలాగే దేవుని దగ్గర కూడా వడంబడిక చేసుకోండి. ఈ లోకంలో ఏది వచ్చినా కానీ నేను నిన్ను ఎడబాయను ప్రభు అని. హల్లెలూయా. అదెంత గొప్ప ధన్యకరమైన జీవితము. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరై ఉన్నారు అంటే నశించిన దానిని వెదకి రక్షించే దేవుడై ఉన్నారు. 5వదిగా చూస్తే కుమారుడు నీ కొరకు నా కొరకు అప్పగించబడి ఉన్నారు. ఏమై ఉన్నారంట? నీ కొరకు నా కొరకు అప్పగించబడి ఉన్నారు. చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణ శిక్ష విధించి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. అంటే ఇప్పుడు దేవుని కుమారుడు ఏమై ఉన్నారు? అప్పగించబడి ఉన్నారు. ఎవరి కోసమండి? ఎవరి కోసం? ఆయన ఏమన్నా తప్పు చేసి పట్టబడి ఉన్నారా? చెప్పాలి. ఆయన ఏదన్నా దొంగతనం చేస్తే పట్టుకున్నారా? ఏమీ లేదు. ఎవరి కోసం ఆయన అప్పగించబడుచున్నారు అంటే నా కొరకు నీ కొరకు మాత్రమే ఆయన అప్పగించబడుచు ఉన్నారు. మనం నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు కనుక మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారముగా ఉండటం ఆయనకు ఇష్టం లేదు కనుక మన దేవుడు మనల్ని రక్షించటానికి, పరలోక భాగ్యమునివ్వటానికి ఆయన మనందరి దోషముల నిమిత్తము, పాపముల నిమిత్తము ఆయన బలి అయి ఉన్నారు. హల్లెలూయా. దాని నిమిత్తమే దేవుడు ఏమై ఉన్నారు? ఇప్పుడు అప్పగించబడి ఉన్నారు. 6వదిగా మనం చూస్తే దేవునికి ప్రియమైన కుమారుడు. దేవుని కుమారుడు ఎవరై ఉన్నారు? దేవునికి ప్రియమైన కుమారుడై ఉన్నారు. చూడండి లూకాసు వార్త 3వ అధ్యాయము 22వ వచనములో, పరిశుద్ధాత్మ శరీరాకారముతో
పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. ఎక్కడి నుంచి వచ్చిందంట? ఆకాశము నుంచి. తండ్రి కుమారుడిని అక్కడ పొగుడుచూ ఉన్నారు. ఏమని మాట్లాడుచున్నారు? నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఎప్పుడు చెప్పిన మాటలండి ఇవి? యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్నారు. యోహాను దగ్గరకు వచ్చి బాప్తీసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం మళ్ళీ ఆయన మీదకి దిగి వచ్చింది. అప్పుడంట ఆకాశము నుండి ఒక శబ్దమే వినపడుతుందంట. ఏమని అంటే, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను. అంటే దేవునికి కుమారుడి విషయంలో ముందే తెలుసు. నా కుమారుడు ఎలాంటి వాడంటే నా చిత్తాన్ని నెరవేరుస్తాడు తప్పకుండా. అది శ్రమే, అది బాధే, భరించలేనిదే, ఆయన త్రాగలేనిదే. కానీ నా చిత్తాన్ని నెరవేర్చడానికి అవన్నీ కూడా ఆయన భరిస్తారు అని ఒక నమ్మకం ఉంది. కాబట్టి ఆ నమ్మకంతో దేవుని కుమారుడు మాట్లాడుచున్నాడు. కుమారుడు విషయంలో నా ప్రియమైన కుమారుడువయ్యా నువ్వు. హల్లెలూయా. ఏ కుమారుడంట? ఇప్పుడు మనల్ని కూడా మన దేవుడు ఏమనాలి? ఏమనాలండి? బాప్తీసం తీసుకున్న వారందరిని ఏమనాలి? ఎప్పుడంటారు? ఎప్పుడంటారండి? చెప్పాలి. ఎప్పుడంటారు? మన పిల్లల్ని ఎప్పుడంటాం మనం? అమ్మ మా అబ్బాయి ఎంత బంగారమో, మా అమ్మాయి ఎంత బంగారం అని ఎప్పుడంటారు? అవునా? నువ్వు చెప్పిన పని చేసినప్పుడు, నీ మాట విన్నప్పుడు, ఈ లోకంలో నీకు గౌరవాన్ని తెచ్చినప్పుడు, అవునా, నువ్వు ఏది చేయమంటే అది చేసి వారు చక్కగా వారి యవన కాలంలో ఎటూ చూడకుండా దేవుని మార్గంలో నడిచినప్పుడు వారిని గూర్చి అనేకుల దగ్గర నీవు పొగుడుతావు. మా పిల్లలు ఎంత బాగా చదివారు, మంచి ఉద్యోగం చేస్తున్నారు, మా పిల్లలు ఈ పొజిషన్లో ఉన్నారు, మంచిగా పొగుడుతూ చెప్తావు, సాక్ష్యం ఇస్తావు అనేకుల దగ్గర, స్నేహితుల దగ్గర, తెలిసిన వారి దగ్గర కదా. కాబట్టి ఇప్పుడు ఈరోజు బాప్తీసం తీసుకున్న మనందరి నిమిత్తము మన దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే, నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అని పొగడాలంటే మనం కూడా ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి కదా. రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. సంఘముగా ఉన్నటువంటి మనం ఎలా ఉండాలి? ప్రతి విషయంలో చెప్పారు మనకి ఎలా ఉండాలి, ఎలా ఉంటే దేవునికి ఇష్టమో, ఎలా ఉంటే దేవునిలో సాగుతాం మనం. ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. ఆ విషయాలన్నీ మనం అవలంబించుకుని, ఆ విషయాలన్నీ తెలుసుకుని వాటి ప్రకారముగా నడుస్తూ తండ్రి చిత్తాన్ని ఎరిగి జీవించినట్లయితే బలా నమ్మకమైన మంచి దాసుడా అంటారు అప్పుడు. హల్లెలూయా. ఒకవేళ తండ్రి చిత్తాన్ని తెలిసి కూడా ఏం చేశాడంట? నీవు విత్తన చోట కోయివాడవును, కఠినుడు అని నాకు తెలుసు కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి ఈ దేనారమును తీసుకెళ్ళి నువ్వు మళ్ళీ వచ్చి నన్ను అడుగుతావని నాకు తెలుసు కాబట్టి దీన్ని భూమిలో పాతి పెట్టాను, ఇదిగో నువ్వు ఇచ్చిన దేనారం తీసుకో అన్నాడంట. దేవుడు ఏమన్నా మెచ్చుకున్నాడా? అంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? దేవుడు మెచ్చుకోవాలంటే ఎలా ఉండాలి? ఫలభరితమైన జీవితము కలిగి ఉండాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పారు కదా మొన్న, ఎలా ఉండాలి? మనం ఫలించే వారముగా ఉండాలి. రక్షించబడినటువంటి మనము ఫలించే వారముగా ఉండాలి. ఒక యజమానుడు ఒక గొర్రెను కొనుక్కున్నాడు. ఇప్పుడు ఆ గొర్రె ఫలించకుండా ఉంటుంది. అది ఫలించి తడవకు 2 పిల్లలు 3 పిల్లలను పెడుతుంటే యజమానికి ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అలా కాకుండా ఎన్ని సంవత్సరాలు మేపిన అలాగే ఉందనుకు సంతోషం ఉంటుందా? ఏంటి దీనికి ఎంత మేపినా కానీ, ఎంత సేవ చేసినా కానీ ఇంతవరకు ఒక్క పిల్లనన్ను ఇవ్వలేదని బాధపడతాడా లేదా? మన దేవుడు కూడా అంతే. మన విషయంలో ఫలించాలి. ఫలించటం అంటే ఒక చెట్టు పెట్టినప్పుడు దానికి ఫలాలు వస్తే ఫలించటం. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఫలించటం అంటే మరొక వ్యక్తిని దేవునిలోకి నడిపించటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అంటే ఫలించే వారముగా ఉండాలి. అప్పుడు తప్పకుండా యేసుక్రీస్తుని ఆయన తండ్రి ఎలా మెచ్చుకున్నారో, నా ప్రియ కుమారుడవు నీ యందు నేను ఆనందించుచున్నానని మన యందు దేవుడు ఆనందించాలంటే మనం కూడా మన తండ్రి చిత్తాన్ని
నెరవేర్చే వారముగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, 7వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే చివరిగా దేవుని కుడి పార్శ్వమందున్న కుమారుడు. హల్లెలూయా. ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి కుమారుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనే మన ప్రభువైన యేసు క్రీస్తు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఎవరై ఉన్నారు? మన ప్రభువైన యేసు క్రీస్తు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో మనం 2 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిదేంటి? నీవు చెప్పాలి. నీవు క్రీస్తువా అని అడిగారు. ఎక్కడ? సభ ఎదుట నిలబెట్టేమని అడిగారు? నీవు క్రీస్తువా అని అడిగారు. అవునా? ఉదయం కాగానే ఆయనను మహాసభ ఎదుటకు తీసుకుని వెళ్ళి ఏమంటున్నారు? నీవు క్రీస్తువైతే మాతో చెప్పంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు? క్రీస్తువైతే మాతో చెప్పమన్నప్పుడు దేవుడు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆయన క్రీస్తు అని మనం 7 విషయాలలో జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 2వది ఏమని అడిగారు? నీవు దేవుని కుమారుడువా, నీవు దేవుని అని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నారు? మీరు అన్నట్టే అన్నారు. కాబట్టి అంటే నేనే క్రీస్తుని, నేనే దేవుని కుమారుడు. 2 విషయాలలో దేవుడు ఒప్పుకున్నారు. నువ్వు క్రీస్తు అంటే నేనే క్రీస్తుని, నేనే దేవుని కుమారుడిని. దేవుని కుమారుడు ఏం చేశారనేది మనం తెలుసుకున్నాం. అలాగే ఈ దేవుని యొక్క క్రీస్తు అనబడినటువంటి క్రీస్తు ఏ విషయాలలో ఆయన క్రీస్తుగా ఎన్నిక అయి ఉన్నారని ఎంతమంది సాక్ష్యం ఇచ్చారో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడుచున్న మనం కూడా, ఆయన పిల్లలుగా పిలువబడుచున్నటువంటి మనము ఈ లోకములో ఒక సాక్ష్యం పొందుకోవాలి అంటే ఈమె నిజమైనటువంటి విశ్వాసి, దేవుని కుమార్తె కుమారుడు అని అనిపించుకోవాలి అంటే దేవుడు అలా జీవించి అనిపించుకున్నారు. ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగి అలా జీవిస్తే తప్పకుండా మనల్ని కూడా అనేకులు పిలుస్తూ ఉంటారు. ఈమె నిజంగా దేవుని కుమార్తె కుమారుడు. మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఎంత మార్పు అండి అని చెప్పుకోవాలి. అదే మనకు వచ్చేటువంటి సాక్ష్యమై ఉన్నది. ఆ రీతిగా నేను కూడా జీవించాలని నీకు విశ్వాసం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మనకు సహాయము దయచేస్తారు. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు తెలియజేస్తున్నాను ప్రభువా. ఈ రాత్రికాల సమయంలోనైనా అయ్యా మీరు నా ప్రభువా కుమారుడుగా మమ్మలను స్వతంత్రులుగా చేసి ఉన్నావయ్యా. కుమారుడు సమాధానపరచును, కుమారుడు పాపములను క్షమించును, కుమారుడు నశించిన దానిని వెదకి రక్షించును, కుమారుడు మా కొరకు అప్పగించబడి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉన్నారు. దేవుని కుడి పార్శ్వమందు ఉన్నారు ప్రభువా. అవును తండ్రి, మీరే మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నారని మేము విశ్వసించి మీలో సాగిపోవటానికి మీ సహాయమును దయచేయండి. ప్రతిదినము నాయన విత్తబడుచున్న ప్రతి విత్తనము కూడా వ్యర్థముగా పోకుండా బిడ్డల హృదయాలలో 100 ఫలింపబడటానికి మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకనైనా హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరవేసుకునేటువంటి జ్ఞానము, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు దయచేయండి. అంతేకాదు ప్రభువా, మీ చిత్తానుసారముగానైనా వారు జీవిస్తూ ఫలభరితమైన బిడ్డలుగా ఉంటూ అయ్యా ఇదిగో నా ప్రభువా, మీరు సిద్ధపరిచి ఏర్పరిచినటువంటి సంఘముగా సమకూర్చబడినటువంటి మేమునైనా మీలో ఎదిగి ఫలిస్తూనైనా అయ్యా మీ చిత్తానుసారముగా జీవిస్తూ మీలో కొనసాగుచు ఆ పరలోక మహాభాగ్యమును సంపాదించుకునే వారముగా మేము ఉండటానికి మీ సహాయము దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే నా ప్రభువా మరొక సమయమును నాయన మీరు వారికి అనుగ్రహించి బలపరచమని, మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవలు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.